రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు అమృత అగ్రి టీవీ వారి నమస్కారాలు. ఈరోజు మనం తీసుకుంటున్న టాపిక్ డిఏపి వర్సెస్ నానో డిఏపి. డిఏపి బస్తాలు వాడాలా లేదా నానో డిఏపి వాడాలా? డిఏపి బస్తాలు వాడటం వల్ల మనకు కలిగే మేలేంటి, నానో డిఏపి వాడటం వల్ల మనకు కలిగే మేలేంటి, ఈ అంశం మీద మనం మాట్లాడబోతున్నాం. అయితే గత 40-50 సంవత్సరాలుగా మనం ఫర్టిలైజర్ అనేది భూమిలోంచి ఇవ్వటం మనకి తెలిసిన పద్ధతి. దానికోసం కొన్ని కట్టలు ఎంతో దూరం నుంచి కిరాయి పెట్టుకొని తీసుకొచ్చేసి భూమిలోకి ఇచ్చి వేరు వ్యవస్థ ద్వారా మనం ఫర్టిలైజర్ ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కానివ్వండి, అనేక మంది శాస్త్రవేత్తలు కానివ్వండి, నానో టెక్నాలజీ ద్వారా వచ్చిన డిఏపి లేదా నానో టెక్నాలజీ ద్వారా వచ్చిన వీడియోని వాడమని చెప్పి మనకు సజెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మనం చేంజ్ జరగాలా లేదా, జరగడం వల్ల మనకు మంచి జరుగుతుందా లేదా అనేది ఈ క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం 50 కేజీల డిఏపి బస్తా తీసుకున్నట్టయితే దాంట్లో డైఅమోనియం ఫాస్ఫైడ్ అంటే భాస్వరం ఒక పర్సంటేజీ కొద్దిగా ఉంటే ఆ కట్టని దాంట్లో ఉన్న మాలిక్యూల్ని పొలం మొత్తం స్ప్రెడ్ అవడం కోసం ఆ 40 కేజీల బస్తాల్లో సుమారు 50 కేజీల బస్తా 40 కేజీల బస్తాల్లో సుమారు 90% శుద్ధ మట్టి సున్నంతో తయారు చేసిన గుళికలు ఉంటాయి. ఈ గుళికలు ఎందుకంటే లిక్విడ్ రూపంలో ఉన్న ఆ ఫర్టిలైజర్ని దాన్ని ఘనపదార్థంలోకి మార్చి చేను మొత్తం చల్లుకోవడానికి అనుగుణంగా, చేలు మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి అనుగుణంగా, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనుగుణంగా ఈ శుద్ధ మట్టి సున్నం గుళికలు తయారు చేసి దానికి ఈ ఫర్టిలైజర్ అనేదాన్ని కలుపుతారు. సో ఇలా కలిపిన నేపథ్యంలో ప్రతిసారి సంవత్సరానికి మనం 5 కట్టలు 10 కట్టలు 15 కట్టలు పత్తి మిర్చి పంటలు వేసుకుంటూ ప్రతి సంవత్సరం అనేక కట్టలు మన భూమిలో వేయటం వల్ల ఈ ఫర్టిలైజర్తో పాటు నత్రజని, పొటాష్, భాస్వరంతో పాటు కొంత శుద్ధ మట్టి సున్నం కూడా వచ్చి మన పొలంలో చేరుతుంది. దీనివల్ల ఏంటంటే పొలం యొక్క పైభాగం అంటే భూమి యొక్క పైభాగం కొన్ని సంవత్సరాలకు ఈ శుద్ధ మట్టి సున్నపు గుళికలతో నిండి భూమికి లోతు దిక్కులు అవ్వకుండా పైభాగాన్ని మొత్తాన్ని కూడా మనకి చౌడుబారే గుణంలో తయారవుతుంది. అంటే భూమిని చౌడుపరుస్తుంది. దీనివల్ల ఏంటంటే భూమి యొక్క pH వాల్యూ అనేది బాగా గణనీయంగా పడిపోతుంది. కాబట్టి ఈ శుద్ధ మట్టి సున్నం గుళికలు తీసుకొచ్చి భూమిలో వేయటం కంటే నానో డిఏపి, నానో యూరియా వాడటం మంచిది. ఎందుకంటే నానో డిఏపిలో ఒక్కొక్క మాలిక్యూల్ వచ్చి ఒక 9 మైక్రో మాలిక్యూల్గా డివైడ్ అయ్యి మొక్క ఆకు నుండి ఈజీగా భూమికి పడుతుంది. ఈ నానో టెక్నాలజీ అనేది మనం ఈరోజు కొత్తగా రాలేదు. ఆల్రెడీ ఫెషర్స్ కంపెనీలు, అనేక కంపెనీలు ఇవాళ 30 ml 25 ml 40 ml అని చెప్పేసి ఒక ఎకరానికి పురుగు మందు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, వేరే తెగుళ్ళు కానివ్వండి, నానో టెక్నాలజీతో వచ్చిన మందులు ఇస్తూనే మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా మైక్రో న్యూట్రిన్స్ రూపంలో కానివ్వండి ఈ నానో టెక్నాలజీ ద్వారా వాడటం వల్ల మనకి ఈజీగా ఆకు ద్వారా మొక్క తీసుకొని తొందరగా గ్రో అవ్వగలిగిద్ది. సో బలం కట్టలు తీసుకొచ్చేసి వేలకు వేలు ఈరోజు 1350 రూపాయలు ఖర్చు పెట్టి ఒక డిఏపి కట్టను తీసుకునడం కంటే 600-650 రూపాయలతో ఒక నానో డిఏపి బాటిల్ తీసుకొచ్చుకొని వాడుకోవటం వల్ల పెట్టుబడిలోనూ సగానికి సగం తగ్గుతుంది. దాంతోపాటు ఈరోజు వ్యవసాయ రంగం ఫర్టిలైజర్ యొక్క షార్టేజ్తో అనేక రకాలుగా బాధలు పడుతుంది. ఈరోజు 1200, 1300, 1400, 1600, 1800 అని చెప్పేసి ఈ కృత్రిమ స్కేర్సిటీని క్రియేట్ చేసి అధిక రేట్లకి ఫర్టిలైజర్ అమ్మటము, ఫర్టిలైజర్ అందకుండా చేయటము, లేదా ఫర్టిలైజర్ కట్ల తీసుకొచ్చా అంటే ఏలు పెట్టండి, ఆధార్ కార్డు ఇవ్వండి, భూమి బుక్ ఇవ్వండి అని చెప్పేసి అనేక రకాల ఇబ్బందులు పడి ఈ రాష్ట్రం మొత్తానికి ఫర్టిలైజర్ స్కేర్సిటీ తీసుకొస్తున్న పరిస్థితిలో నానో డిఏపి మరియు నానో యూరియా అనేది ఉత్తమమైన మార్గం అని, ఇది రైతుకు ముందు రోజుల్లో చాలా మేలు చేకూరుస్తుందని ప్రతి రైతు కూడా దీన్ని ఆదరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కంపల్సరిగా నానో యూరియా, నానో డిఏపి అనేది వాడదగ్గ ప్రోడక్టు. ఎందుకంటే అనేక మంది సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఇది పూర్తిగా ఇండియా నుండి తయారవుతుంది, ఏ దేశం మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో మనం తీసుకోవచ్చు. అదే మనం ఫర్టిలైజర్ తీసుకున్నట్టయితే ఇతర దేశాల నుంచి, చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కొన్ని వేల కిలోమీటర్లు మొత్తం బ్యాగుల ద్వారా, లారీల ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా మన షాపు నుండి పొలానికి తీసుకొచ్చుకునే క్రమంలో వేల రూపాయలు గవర్నమెంట్ కానివ్వండి, మనం కానివ్వండి నష్టపోతున్నాం. ఈ నష్టాన్ని మనం నివారించాలనుకున్నా, మన పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవాలనుకున్నా ఈ బలం కట్టలు అనేది 40-50 కేజీల బస్తాలు 40 కేజీల బస్తాలు అనే పద్ధతి మానుకొని ఈ నానో టెక్నాలజీలోకి రావడం అనేది చాలా ఉత్తమం. ఈ నానో టెక్నాలజీలో
వస్తున్న నానో యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానివ్వండి, లేదా చిలేటెడ్ రూపంలో ఉన్న ఏ సాయిల్ ఫర్టిలైజర్స్ అయినా సరే మనం నానో టెక్నాలజీని ఆదరించవచ్చు. దీన్ని డ్రిప్ ఇరిగేషన్ రైతులు కూడా చాలా ఈజీగా వాడుకోవచ్చు. మామూలుగా మన ఫర్టిలైజర్ డ్రిప్ ఇరిగేషన్ ఉన్న పొలాల్లో మన ఫర్టిలైజర్ చల్లటం వల్ల కొంత మొక్కకు పడుతుంది, కొంత వేస్ట్ అయిపోతుంది. ఆ పంట లేని దగ్గర, మొక్క లేని దగ్గర కనుక అది పడిందంటే చేను మొత్తం చల్లినప్పుడు కొంత వేస్టేజ్గా పోతుంది. అదే నానో టెక్నాలజీ పైనుంచి స్ప్రే ఇవ్వటం వల్ల 100% రైతుకు యూజ్ఫుల్ అవుతుంది, ఎక్కడ వేస్టేజ్ కాదు. రేపు మనం స్ప్రే ఇచ్చుకునేటప్పుడు తైవాన్ స్ప్రేలు కానివ్వండి, లేదా డ్రోన్ ద్వారా కానివ్వండి, ఏ విధంగా ఇచ్చినా కానీ పంటకి 100% ఇది మేలు చేస్తుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించేసి నానో టెక్నాలజీ వైపు ప్రతి రైతు కూడా అడుగులు వేయాలని, కొత్తగా వస్తున్న ఈ యొక్క పద్ధతిని మనం స్వాగతించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.